అద్భుతమైన కథ. ఇది ప్రతి రైతు హృదయంలో ప్రతిధ్వనించే జీవగాథ. ఇదిగో నీ కథకు తెలుగనువాదం. హృదయాన్ని తాకే భావోద్వేగ టూన్లో. అద్భుతమైన కథ. ఇది ప్రతి రైతు హృదయంలో ప్రతిధ్వనించే జీవగాథ. ఇదిగో నీ కథకు తెలుగనువాదం. హృదయాన్ని తాకే భావోద్వేగ టూన్లో. ఒక చిన్న గ్రామం ఎండబడ్డ భూములతో చుట్టుముట్టి ఉంది. ఆ గ్రామంలో జీవించాడు ఒక సాధారణ రైతు, రాముడు. అతను ధనవంతుడు కాదు. అతనికి పెద్ద యంత్రాలు లేవు. అతని దగ్గర ఉన్నది చిన్న పొలం మరియు పెద్ద మనసు, ఆశతో నిండినది. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే రాముడు లేచి పొలానికి బయలుదేరేవాడు. బయట గ్రామం ఇంకా నిద్రలో ఉండగా అతను మట్టిని తాకి కళ్ళు మూసి ప్రార్థించేవాడు. దయచేసి ఈ నేల బ్రతికిపోవాలి. పోరాటం ప్రారంభం. ఒక ఏడాది వాన రాలేదు. సూర్యుడు మండిపడ్డాడు. మట్టి చిట్లిపోయింది. విత్తనాలు మొలవలేదు. రాముడు తన పొలాన్ని ఖాళీగా చూశాడు. పిల్లలడిగారు, అప్పా, మనకి తినడానికి అన్నం ఉంటుందా? అతనికి సమాధానం రాలేదు. గ్రామం నవ్వింది. ఇంకా ఈ భూమి మీదేనా? నగరానికి వెళ్ళి పనిచెయ్, ఈ నేల పనికిరాదు అని. ఆ రాత్రి రాముడు ఒంటరిగా పొలంలో కూర్చున్నాడు. అతని కన్నీరు పొడి నేలలో జారింది. కాని మరుసటి ఉదయం అతను మళ్లీ లేచాడు. ఆశతో మళ్లీ మొదలు. రాముడు అప్పు తెచ్చుకుని విత్తనాలు తెచ్చుకున్నాడు. మళ్లీ నేల సిద్ధం చేశాడు. ప్రజలు నవ్వారు, ఇంకా వదల్లేదా అని. కాని రాముడు నమ్మాడు ఒక నిజం. రైతు ప్రకృతిని ఆపలేడు. రైతు చెయ్యగలిగేది ఒక్కటే, ఎప్పుడూ ఆగకపోవడం. తరువాతి ఏడాది వానలొచ్చాయి. కాని ఈసారి ఎక్కువగా. వరదలతో పంటలు మునిగిపోయాయి. మళ్లీ నాశనం. ప్రజలన్నారు, ఇతను దురదృష్టవంతుడు. రాముడు అలసిపోయాడు. ఆకలితో ఉన్నాడు. కాని ఆగలేదు. మలుపు. విధిని నిందించటం బదులు రాముడు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇతర గ్రామాలకు వెళ్లాడు. అనుభవిజ్ఞులైన రైతులతో మాట్లాడాడు. మంచి విత్తనాలు, నీటి నిల్వ, నేల సంరక్షణ అన్నీ నేర్చుకున్నాడు. తన పద్ధతులు మార్చుకున్నాడు. భూమిని మరింత గౌరవించాడు. ఈ ఏడాది అతను హృదయంతో పనిచేశాడు. ఏమాత్రం మోసం లేకుండా. ఫలితం, ఈసారి వానలు సమయానికి వచ్చాయి. విత్తనాలు మొలకెత్తాయి. పొలాలు పచ్చగా మెరిశాయి. భూమి నవ్వింది. అనేక సంవత్సరాల తరువాత రాముడి పంట బంగారంలా మెరిసింది. అతని పొలం వెలుగులా కాంతించింది. మునుపు నవ్వినవాళ్లు ఇప్పుడు నిశ్శబ్దంగా నిలబడ్డారు. కొంతమంది వచ్చి అన్నారు, మాకు నేర్పించు, నువ్విది ఎలా సాధించావు? రాముడు చిరునవ్వుతో అన్నాడు, నేను ఎన్నోసార్లు విఫలమయ్యాను. ఎన్నో రాత్రులు ఏడ్చాను. కాని నేలను వదిలిపెట్టలేదు. నేల మనల్ని పరీక్షిస్తుంది. జీవితం కూడా అలాగే. మనం పారిపోతే ఓడిపోతాం. కాని నిలబడి పోరాడితే పెరుగుతాం. ఈరోజు రాముడు కేవలం రైతు కాదు,